ఈరోజు దేవుని వాగ్దానం 91వ కీర్తన 14వ వచనం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతని తప్పించెదను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతని తప్పించెదను. పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధన భాగంలో ఈ కీర్తనలో ఎందరో భక్తులు వ్రాయడం మనం గమనిస్తాం. రాజైన దావీదు కొన్ని కీర్తనలు రాశారు. రాజైన సొలొమోను కొన్ని కీర్తనలు, యాజకుడైన ఆసాపు కొన్ని కీర్తనలు, మందిరమునకు కావలి ఉన్నవారైన కోరహు కుమారులు కొన్ని కీర్తనలు, దైవజనుడైన మోషే కొన్ని కీర్తనలు రాయడం మనం గమనిస్తాం. దైవజనుడైన మోషే రాసిన కీర్తన భాగంలోని ఈ మాటలు ఈరోజు మన ధ్యానాంశంగా ఉంది. ఈ మోషే రాసిన 91వ కీర్తన ఎంతో ప్రాముఖ్యమైనదిగా, మహోన్నతుడైన దేవుని చాటును నివసించువాడు, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకుని నా దేవుడని యెహోవాను గూర్చి చెప్పుకునేవాడు అనుభవించే ఎన్నో ఆశీర్వాదములను ఈ కీర్తనలో దేవుడు పొందుపరిచారు. ఆయనకు భయపడి బయట వేటగాని ఉరి ఉంది అని, ఆయన చాటునున్న వాడు విడిపింపబడునని, నాశనకరమైన తెగులు రాకుండా వారిని ఆయన రక్షించునని, తన రెక్కలతో ఆయన కప్పునని, రాత్రివేళ భయముకైనా, పగటివేళ ఎగురు బాణముకైనా, చీకటిలో సంచరించు తెగులునకైనా, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనా భయపడరు అని, నీ ప్రక్క 1000 మంది పడినా, కుడి ప్రక్కను 10,000 మంది కూలిన అపాయము నీ యొద్దకు రాదని, నీ కన్నులతో నీవు చూస్తూ ఉండగా భక్తిహీనులకు ఆయనను ఆశ్రయించక వెలుపలనున్న వారికి ప్రతిఫలము కలుగుట నువ్వు చూస్తావు అని, నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు నిన్ను గూర్చి తన దూతలకు ఆయన ఆజ్ఞాపించి, నీ పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను ఎత్తి పట్టుకొందురని చెప్పారు. ఆయన రెక్కల క్రింద కప్పబడి ఆయన్ని ఆశ్రయించిన వారు సింహములను, నాగుపాములను త్రొక్కెదరని చెప్పారు. ఆయనను ప్రేమించువానిగా అతడున్నాడు గనుక నేను అతని తప్పించదనని వాగ్దానం చేశారు. అవును, ఆయన నీడలో దాగి ఆయన చాటున నివసించు వారిని ఆయన తప్పించిన కొన్ని సంగతులు పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం క్లుప్తంగా ధ్యానం చేద్దాం. ఆదికాండం 19వ అధ్యాయం 29వ వచనంలో, నీతిమంతుడైన అబ్రహాము ప్రార్థన విజ్ఞాపనను బట్టి అతని కుమారుడైన లోతును, అతని కుటుంబాన్ని అగ్నిగంధకముల మధ్య కాలిపోకుండా ఆయన తప్పించినట్లు ఇక్కడ చెప్పబడింది. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో, ఈ లోతు నీతిమంతుడని సొదొమ గొమొర్రాలో నివసిస్తూ అక్కడి దుర్మార్గుల కామ వికార క్రియలను చూచినప్పుడు దినదినము తన మనస్సును నొప్పించుకొనుచుండునని, ఆ కారణంతో అక్కడి అగ్ని మంటలలో కాలి నశించిపోకుండా వారి కుటుంబాన్ని ఆయన తప్పించనని చెప్పబడింది. నిర్గమకాండం 18వ అధ్యాయం 4వ వచనంలో, యాజకుడైన మోషేను తన కుటుంబాన్ని ఫరో యొక్క కత్తివాత పడకుండా నా తండ్రి దేవుడు తప్పించనని తనకు కలిగిన 2వ కుమారునికి ఎలియాజరు అని పేరు పెట్టి, తన పేరు పెట్టి పిలిచిన ప్రతిసారి దేవుడు తప్పించిన ఆ కార్యాన్ని జ్ఞాపకము చేసుకొనులాగున అలా చేసుకున్నాడు. సమూయేలు రాసిన 2వ గ్రంథం 22వ అధ్యాయం 20వ వచనంలో, రాజైన దావీదు తాను తన దేవునికి ఇష్టుడు గనుక అనేక మార్లు తన మరణము నుండి, తన మామయ్యైన సౌలు యొక్క కోపము నుండి ఆయన తప్పించనని చెప్పారు. ఈ పరిస్థితుల మధ్య తాను ప్రార్థించి ఆయన్ని విచారణ చేసినందున తప్పింపబడితేనని 34వ కీర్తన 4వ వచనంలో ఒక సాక్ష్యం చెప్పారు. ఇర్మియా గ్రంథం 39వ అధ్యాయం 18వ వచనంలో, ప్రవక్త అయిన ఇర్మియాతో, నీవు బందీ గృహంలో ఉన్నావు, ఈ దేశం మీదకి కీడును నేను రప్పించే దినమున నీవు నన్ను నమ్ముకున్న కారణంతో నీకు కీడు కలగకుండా తప్పించదను అని వాగ్దానం చేశారు. యెహెజ్కేలు గ్రంథం 12వ అధ్యాయం 16వ వచనంలో, నేను యెహోవానై ఉన్నానని అన్యజనులు తెలుసుకున్నట్లు ఖడ్గమునకు కోలకుండా, క్షామమునకు చావకుండా, తెగులు తగలకుండా నేను వారిలో కొందరిని తప్పించెదను అని వాగ్దానం వారి కొరకు చేశారు. 2వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో,
మిషనరీ ప్రయాణంలోనున్న అపోస్తుడైన పౌలు గారు తన సాక్ష్యాన్ని, దేవుని సంరక్షణను ఇలా చెప్పారు. మేము బ్రతుకుదుమను నిరీక్షణ మాకు లేదు, కానీ గొప్ప మరణము నుండి మాకు కలిగిన శ్రమలలో నుండి మమ్మును ఆయన తప్పించారు, ఇక ముందుకు కూడా తప్పిస్తారు. మా కొరకు మీరు చేసే ప్రార్థన వలననే, మీరు చేయు సహాయం వలననే ఇలా తప్పించబడ్డాము, ఇకనూ తప్పింపబడదుమని సాక్ష్యముగా పౌలు చెప్పారు. అవును, ఆయనను ప్రేమించు ఆయన వారిని ఇలాంటి అనేక పరిస్థితుల మధ్య తప్పించునని నమ్మి ఆయన కొరకు మనమును జీవిద్దాం. అట్టి భాగ్యం ప్రభు మనకును దయచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. 91వ కీర్తన 14వ వచనం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను. ఆమెన్, ఆమెన్, ఆమెన్.